హలో ఎవరివన్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ ముందు బాలయ్య గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పనిష్మెంట్ తప్పదంటున్నారు. ఒకసారి దీని మీద పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. ఏంటి సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిష్మెంట్ తప్పదంటారా? ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలను కనుక సీరియస్గా తీసుకుంటే ప్రభుత్వం డెఫినెట్గా ఆయన్ని అసెంబ్లీకి పిలిచి దాని మీద వివరణ అడగాలి. ఓకే, ఎథిక్స్ కమిటీకి పంపిస్తారు ఇలాంటివన్నీ. ఎందుకు బాలకృష్ణ గారు తాగి వచ్చారు అని చెప్పి కామెంట్ చేశాడు. ఆయన తాగి వచ్చిందని చెప్పి ఈయనకి ఎలా తెలుసు? అసెంబ్లీలో తాగి వచ్చి మాట్లాడారు, ఇది చిరంజీవికి వాల్యూ లేదని చెప్పి ఇది మాట్లాడారు కదా ఆ రోజు అసెంబ్లీలో. సో దాని మీద రాద్ధాంతం జరిగింది. చిరంజీవి ఫ్యాన్స్, తర్వాత బాలకృష్ణ కూటమిలో కూడా దాని మీద చర్చలు జరిగినాయి. మరి అసెంబ్లీకి వెళ్ళకుండా ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుస్తాయి అంటే సార్? ఇప్పుడు అది సరే, అసెంబ్లీలో చూసుంటారు ఆయన మాట్లాడింది. చూసి ఆ మాట్లాడినటువంటి మాటల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడు పట్టించుకోలేదు చిరంజీవిని అనేది బాలకృష్ణ గారు చెప్పినటువంటి మాట. అది కూడా అస్పష్టంగా ఉన్నది. సో దానికి లేదు నాకు బాగా వాల్యూ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చిరంజీవి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయిపోయింది అంతటితోటి. దాన్ని ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాగి మాట్లాడాడు బాలకృష్ణ అని చెప్పి ఈయన కోట్ చేశారు. కోట్ చేసి ఏమన్నారు, ఆయన మాట్లాడాడు తాగి, ఆ వినయాన్ని కూడా స్పీకర్ స్థానంలో ఉన్న వినయాన్ని కూడా ప్రోత్సహించాడు, సిగ్గుండాలి అని చెప్పి ఇంకో మాట ఏదో అన్పార్లమెంటరీ వర్డ్ ఉపయోగించారు. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి అని. ఎవరిని? స్పీకర్ని. స్పీకర్ స్థానంలో ఉండేటువంటి రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడారు ఆయన. స్పీకర్ స్థానంలో ఒకళ్ళు ఎక్స్ అయినా ఉండొచ్చు, జెడ్ అయినా ఉండొచ్చు, లేదా వై అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉన్నాయి. బట్ అక్కడ స్పీకర్ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్పీకర్ స్థానానికి గౌరవించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రెస్ మీట్ పెట్టి బుద్ధి ఉందా సిగ్గు ఉందా అని మాట్లాడారు. సేమ్ ఇలాంటి వర్డింగే మీకు మెడికల్ కాలేజీల విషయంలో మాట్లాడుతూ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ లేదని చెప్తే నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ పరిధిలో అప్పుడు అయ్యన్న పాత్రుడు గారు నేను చూపిస్తానని చెప్పేసి ఈయన వెళ్ళి ఆడ మొండిగోడలు ఏదో చూపించారు. మొండిగోడలు చూపించి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్పారు. దాని మీద అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు ఆయన విజయ్ గారు కౌంటర్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా, పరిపాలన అనుమతులు తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు మెడికల్ కాలేజీ కట్టినట్టు కాదు. మెడికల్ కాలేజీ కట్టినట్టు ఎప్పుడు? నువ్వు మెడికల్ కాలేజీలో మొత్తం మెడికల్ కాలేజీ నిర్మాణం అయిపోయి దానికి అనుసంధానంగా హాస్పిటల్ అన్నీ అయిపోయి దానికి పర్మిషన్ తీసుకొచ్చి దానికి కనుక సీట్లు అలాట్ చేస్తే అప్పుడు అయిపోయినట్టు. నువ్వు పరిపాలనా అనుమతులు తీసుకొచ్చినంత మాత్రాన నువ్వు మెడికల్ కాలేజీ కట్టినట్టు కాదు. నువ్వు కట్టారని చెప్తున్నావు, ఎక్కడ కట్టావని అడిగారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంసీఏ పర్మిషన్ ఇవ్వలేదు కట్టడానికి. అక్కడ ఎంసీఏ పర్మిషన్ లేకుండా నువ్వు దాన్ని మెడికల్ కాలేజీని ఎలా చెప్తావు అని చెప్పి విజయ్ గారు అడిగారు, అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు. దాని మీద ఈయన అప్పుడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి గందరగోళం చేసినటువంటి క్రమంలో అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఆ ప్రెస్ మీట్ మీదనే విజయ్ గారు కౌంటర్ ఇచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీదనే కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టేమన్నారు, అయ్యన్న పాత్రుడికి సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి, ఇదే మాటలు మాట్లాడారు. బుద్ధి లేకుండా మాట్లాడారు స్పీకర్. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే స్పీకరు బుద్ధి లేకుండా మాట్లాడారు అన్నారు. అంటే స్పీకర్ను మాట్లాడారు, డిప్యూటీ స్పీకర్ను మాట్లాడారు. సో ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సభా సాంప్రదాయాలు గతంలో జరిగినవి ఏమున్నాయని చెప్పి రివీల్ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐ థింక్ స్పీకర్ సురేష్ రెడ్డి గారు అనుకుంటా, నాకు తెలిసి సురేష్ రెడ్డి గారే ఉన్నారు అప్పుడు. ముఖ్యమంత్రి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ టైంలో కరణం బలరాం అని ఒక ఎమ్మెల్యే ఉండేవాళ్ళు. ఆయన స్పీకర్ని మోనార్క్ అని చెప్పేసి మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నాడని చెప్పి అన్నారని అసెంబ్లీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి అసెంబ్లీ నుంచి ఆయన్ని పంపిస్తే ఒక రోజు 2 రోజులు సస్పెండ్ చేస్తే పోయి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మోనార్క్ లాగా వ్యవహరిస్తున్నాడని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంతకు ముందు రోజు ఆయన పోడియం దగ్గరికి వెళ్ళారు. దాని మీద ఎథిక్స్ కమిటీకి పంపించారు. దీని మీద ఏం చేయాలి, ఇతని ప్రవర్తన మీద ఏం చేయాలి అని. ఎథిక్స్ కమిటీ ఏం చేసింది, అతని మీద సస్పెండ్ చేయండి అని చెప్పింది. 6 నెలల పాటు సస్పెండ్ చేశారు అతన్ని.
6 నెలలు 6 months. 6 months సస్పెండ్ చేశారు. అప్పట్లో ఎథిక్స్ కమిటీకి పంపితే ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ కూడా ఎథిక్స్ కమిటీకి అయితే పంపించాలిగా. ఎథిక్స్ కమిటీకి పంపిస్తే ఎథిక్స్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రూల్ చేస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు తాగి వచ్చాడని చెప్పి ఎలా అంటారు అసలు? ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీ స్పీకర్కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా అసెంబ్లీ సెక్రటరీకైనా కంప్లైంట్ చేయొచ్చు. నా మీద గౌరవ సభ్యులు నా మీద అసెంబ్లీలో నేను మందు తాగి వచ్చానని చెప్పేసి నా మీద ఆరోపణలు చేశారు. మరి దాన్ని నిరూపించాలి సహచర సభ్యుడు అసలు అసెంబ్లీకి రాకుండా ఆయన ఈ విధమైన కామెంట్లు ఎలా చేస్తున్నారని చెప్పి ఈయన కంప్లైంట్ చేయొచ్చు. సో దాని మీద ఎథిక్స్ కమిటీకి పంపిస్తారు. ఎథిక్స్ కమిటీకి పంపిస్తే అప్పుడు ఎథిక్స్ కమిటీ ఏం చెప్తుందో, సిఫారసు ఏం చెప్తుందో ఆ సిఫారసుని చర్చిస్తారు అసెంబ్లీలో. చర్చించిన తర్వాత అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది ఈయన ఏం చేయాలి అని. ఈయన ఏం చేయాలి అనే దాని మీద సిఫారసు చేస్తే అప్పుడు ఆ తీర్మానాన్ని పెట్టి తీర్మానాన్ని చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం ఇతని మీద అనర్హత వేటు వేయటమా లేదంటే సస్పెన్షన్ చేయటమా అనేది నిర్ణయిస్తుంది. స్పీకర్ గారు ఏమంటున్నారు, డిప్యూటీ స్పీకర్ కానీ వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అసలు అనర్హత వేటు పడిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీగా రావట్లా. అసెంబ్లీకి ఎప్పుడు వచ్చాడు ఆయన? ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు ఎమ్మెల్యేగా. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మధ్యలో రాలేదు. ఈ మధ్యకాలంలో అనర్హత వేటు పడుతుంది 60 రోజుల పాటు వరుసగా రాకపోతే అనే ఒక ప్రచారం జరిగినప్పుడు ఆయన వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి తెలిసింది. కానీ ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి చెల్లుతుందా లేదా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. అప్పుడు గవర్నర్ ప్రసంగం అది. ఆ రోజు గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చి సంతకం పెట్టి వెళ్ళారు. గవర్నర్ ప్రసంగం అప్పుడు హాజరైనా కానీ హాజరైనట్టు లెక్క కాదు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారము అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అది కనుక కౌంట్ కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఇతని మీద రాబోయే రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారి మీద 60 రోజులు వరుసగా నీకు అసెంబ్లీకి రాకపోతే. అదేమంటే ఇప్పుడు ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రాలేదు కదా, లాస్ట్ 2 years రాలేదు కదా, మరి చంద్రబాబు గారి మీద అప్పుడు అనర్హత వేటు పడలేదు కదా, నా మీద ఎందుకు పడుతుంది అని అంటున్నారు. అసలు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు చేతిలో. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రాకుండా ఆయన ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పోకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలేమో మీరు అసెంబ్లీకి వెళ్ళండి, మా సమస్యలని అక్కడ తెలియజేయండి అని చెప్పి వాళ్ళు గెలిపిస్తే అసెంబ్లీకి పోవట్లా, ఆయన పోవట్లేదు, వీళ్ళు రావట్లా. సో ఇప్పుడు ఎవరు దీనికి పరిష్కారం చూపించాలి? స్పీకరే చూపించాలి. పైగా ఇప్పుడు బాలకృష్ణ గారి మీద మాట్లాడటం, ఆయన తాగి మాట్లాడాడని అసెంబ్లీలో తాగి వచ్చాడు, అసెంబ్లీకి తాగొచ్చాడు అనేది ఒక పెద్ద ఆరోపణ. అది అసెంబ్లీనే కించపరిచినట్టు, అదేదో బాలకృష్ణ గారిని కించపరిచినట్టు కాదు, అసెంబ్లీనే కించపరిచినట్టు. అసెంబ్లీని కించపరిచినప్పుడు అసెంబ్లీకి పెద్దగా ఉండేది ఎవరు? స్పీకర్ సీరియస్గా తీసుకోవాలి, నోటీసులు పంపించాలి యాక్చువల్గా, లేదంటే అసెంబ్లీ కార్యదర్శిని పంపించాలి. ఆరోపణ చేసినప్పుడు దానికి ఆధారాలు ఏంటని చెప్పి ప్రొడ్యూస్ చేయాలి కదా. ఆరోపణ చేస్తుంది ఎవరు? సభలో ఉన్నట్టు సభ్యుని మీద ఆరోపణ చేస్తున్నావు. ఒకనొక సమయంలో రామోజీరావు గారిని అసెంబ్లీకి పిలవాలని ప్రయత్నం చేశారు కదా, అసెంబ్లీలో నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పత్రికలు ఏదో రాశారని చెప్పి, మరి ప్రెస్ మీట్లోనే ఆ మాట్లాడినప్పుడు మరి ఈయన్ని ఎందుకు అసెంబ్లీకి పిలిచి నిలబెట్టి దీని మీద ఆధారం ఏంటని చెప్పి అడగలేకపోతున్నారు? అడగాలి కదా. సో రాబోయే రోజుల్లో అనర్హత వేటు పట్టమా, సస్పెండ్ కావటమా, లేదంటే అసెంబ్లీకి వచ్చి వివరణ చెప్పడం, ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగాలి. జరగకపోతే అసెంబ్లీకి ఉండేటువంటి గౌరవం పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.